ప్రభువైన అయిన యేసు క్రీస్తు నామములో మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తున్నాను. ఈ దినాన్ని మనకు అనుగ్రహించిన దేవుడు స్తుతింపబడును గాక, మహిమపరచబడును గాక. పరిశుద్ధ గ్రంథంలో నుండి దేవుని వాక్యాన్ని మనం చదువుకుందాం. ద్వితీయోపదేశ కాండం 28వ అధ్యాయం 6వ వాక్యం. నీవు లోపలికి వచ్చినప్పుడు దీవింపబడుదువు, వెలుపలికి వెళ్ళినప్పుడు దీవింపబడుదువు. ప్రియులారా, చూడండి, ఈ వాక్యంలో మనం గమనించవలసిన శ్రేష్టమైన అనుభవం ఏంటంటే 2 సార్లు దీవింపబడుదువు అని వ్రాయడం మనం గమనించాలి. నీవు దీవింపబడుదువు, లోనికి వచ్చినప్పుడు దీవించబడుదువు, వెలుపలికి వెళ్ళినప్పుడు దీవించబడుదువు అనడంలో ఇక్కడ ఒక ఆధ్యాత్మికమైనటువంటి అనుభవం దాగి ఉంది. అదేంటంటే, ఇప్పుడు మనం దేవుని మందిరానికి వెళ్ళామనుకోండి, వెళ్ళేటప్పుడు దైవ సేవకులను కలిసి ప్రార్థన చేయించుకొని లోపలికి వెళ్ళాం. ఆరాధన అయిపోయిన తర్వాత మరలా వెళ్ళేటప్పుడు మరలా ప్రార్థన చేయించుకోం కదా. ప్రార్థన చేయించుకున్నాము అన్న విశ్వాసంతో తిరిగి వెళ్ళిపోతాం. పిల్లలు గమనించండి, ఒక మానవ మాతృనిగా ఒక దైవ సేవకుని దగ్గర ప్రార్థన చేయించుకునేటప్పుడే మనం ఒకసారి ప్రార్థన చేయించుకుంటే చాలు, లోనికి వచ్చేటప్పుడు ప్రార్థన చేయించుకొని వచ్చాం కనుక మరలా వెలుపలికి వెళ్ళేటప్పుడు ప్రార్థన చేయించుకోవాల్సిన అవసరం లేదు అని ఆలోచిస్తాం. కానీ సర్వశక్తి కలిగిన దేవుడు దీవించేటప్పుడు 2 సార్లు దీవించడం ఎందుకు అనంటే, ఆయనలో ఉన్న సంకల్పం ఏంటి? దీవింపబడిన వాడవై లోపల ఉండాలి, దీవింపబడిన వాడవై వెలుపల కూడా ఉండాలి. లోపలికి వచ్చేటప్పుడు దీవిస్తాడు, ఎందుకంటే లోపల మనం దీవెనకరంగా ఉండినట్లు. అంటే సంఘంలో, దేవుని ఆలయంలో మనం దీవింపబడిన వారమై ఉండాలి. ఆ రీతిగానే వెలుపలకు వెళ్ళేటప్పుడు కూడా దీవిస్తాను అని ఎందుకు అంటున్నాడంటే, సంఘంలో మాత్రమే దీవింపబడిన వారం కాదు, మనము వెలుపలకు వెళ్ళేటప్పుడు కూడా దీవింపబడిన వారమైతే వెలుపల అంటే సమాజంలో కూడా దీవించబడిన ప్రజలుగా మనం పరిగణించబడతాం. అంతరంగికంగా మనం దీవింపబడిన వారం కావాలి, ఆధ్యాత్మికంగా మనం దీవింపబడిన వారం కావాలి. ఆ రీతిగానే మనము బాహ్యంగా కూడా, అంటే లోకంలో జీవించుచున్నాం, ఈ లోకంలో కూడా మనం దీవించబడిన వారమై లోకానికి ఒక పత్రికలుగా చూచేవాడికి క్రీస్తులో ఉన్న ఆశీర్వాదానికి నాంది పలుకున్నట్లు, క్రీస్తులో ఉన్న ఆశీర్వాదానికి మనము గుర్తుగా నిలిచేటట్లుగానే మనం 2 విధాలుగా దీవింపబడిన వారమై, ఆశీర్వదింపబడిన వారమై ఉండాలని ఈ వాక్యంలో మనం గమనిస్తాం. చాలామంది ఈ రోజున ఒక రీతిగానే ఆశీర్వాదంగా కనిపిస్తారండి. ప్రియులారా, దేవుని మందిరంలో అంటే లోపల చాలా భక్తిగాను, చాలా నిజాయితీగా, నీతిగా కనిపిస్తుంటారండి. అదే వ్యక్తిని సమాజంలోనికి వెళ్ళి కాస్త వాళ్ళు ఉద్యోగాలు చేసే చోట, వ్యాపారాలు చేసే చోట, చదువుకునే చోట, ప్రియ దేవుని బిడ్డలారా, వాళ్ళు నివాసం ఉన్న చోట గనక మనం వాళ్ళని గురించి కనుక పరిశీలిస్తే దేవుని మందిరంలో ఉన్న దీవెనకరమైన బ్రతుకు బయట కనిపించదండి. అలాగే కొంతమంది బయట చాలా దీవెనకరంగా ఉన్నట్లుగా కనిపిస్తారు, బయట చాలా భక్తి కలిగిన వాళ్ళుగా కనిపిస్తారు, చాలా నీతి నిజాయితీగా నియమాలతో బ్రతుకుతున్నట్లుగా కనిపిస్తారు. అదే వ్యక్తిని లోపలికి వచ్చి సంఘాలలో కానీ అంతరంగికంగా కానీ చూస్తే అంత భక్తి, అంత శక్తి కనిపించదండి. అంటే బయట ఒక విధంగాను, లోపల మరొక విధంగా ఉంటున్నారు. అందుకే యేసు ప్రభు కూడా శాస్త్రులు పరిచయులతో ఆయన మాట్లాడుతూ, మీరు అంతరంగంలో అతిథేంద్రియాన్ని ఉంచుకొని పైకి మీరు సంత వీధులలో నమస్కారాన్ని కోరుకుంటూ భక్తి అనే వేషాన్ని ధరించుకొని తిరగడం సబబా అన్నట్లు యేసుక్రీస్తు వారిని గద్దించాడండి. అంతేకాదు, మీరు పాత్రలో పైన కడుగుతున్నారు, అంటే పైన చూచే వాళ్ళకి నీతి నిజాయితీగా భక్తి పారవస్యాలతో ఉన్నట్లుగా కనబడుతున్నారు, కానీ మీ అంతరంగంలో అధితేంద్రియం ఉంది, సర్పం అనుకున్న విషం మీ మాటల్లో కనిపిస్తుంది అని యేసు ప్రభు వాళ్ళ బాహ్య అంతరంగ జీవితాన్ని బట్టబయలు చేసినట్లు దేవుని వాక్యంలో వ్రాయబడి ఉందండి. నా ప్రియ దేవుని బిడ్డలారా, గమనించండి, ఆ స్థితి మన వశం కాకూడదు. మనం ఆత్మలో పరవశం చెందాలి. ఆధ్యాత్మికంగా అన్ని విషయాలలో అంతరంగికంగాను బాహ్యంగాను
మనము ఆధ్యాత్మికమైన శక్తిని, భక్తిని కలిగిన వారమై బ్రతకాలి, దీవించబడినటువంటి అనుభవాలలో సాగాలని ఆయన ఈ వాక్యం రీతిగా మనతో మాట్లాడుతున్నాడు. ఒకవేళ మనం అంతరంగికంగా ఒక విధంగాను, బాహ్యంగా మరొక విధంగాను ఉన్నట్లయితే ఇదిగో ఈ వాక్యానుసారంగా సరిచేసుకునవలసిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. లోపల బయట మనం దీవింపబడిన వారమై, ఆశీర్వదించబడిన వారమై మన బ్రతుకు కొనసాగేటట్లు మనం దేవుని సన్నిధిలో నిర్ణయం చేసుకునవలసిన అవసరం కూడా మన మీద ఉందండి. చూడండి, ఒక రోజున దైవజనుడైన ఎలీషా దగ్గరికి కొంతమంది ప్రజలు వచ్చారండి. వాళ్ళు ఏమని చెప్పారో తెలుసండి దైవజనునితో, అయ్యా ఇదిగో కనబడుతున్న ఈ పట్టణం చాలా రమ్యమైనది. ఎంత రమ్యంగా ఉందంటే మీరు చూస్తున్నారు కదండి, అంత రమ్యమైనది. కానీ విశేషమైన అనుభవం ఏంటంటే ఈ పట్టణం కనబడుతున్నంత రమ్యంగా ఈ పట్టణంలో ఉన్నటువంటి ఓటలు లేక జలములు, నీరు అంత రమ్యముగా ఏముండవండి. చూడండి నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ పట్టణం రమ్యంగా ఉంది, కానీ జలములు మాత్రం, ఓటలు మాత్రం చెడిపోయి ఉన్నాయి. ఎవరు త్రాగలేరు. ఒకవేళ త్రాగినా వాళ్ళకి క్షేమం కాదు. అంటే జలములు అనేవి అంతరంగికంగా ఉన్నవండి. భూమి లోపల ప్రవహించుచున్న జలములు, అంతరంగికంగా ఉన్న ఊహలు లేకపోతే ఆలోచనలు, తలంపులు అని మనం చదువుకోవాలండి. ప్రియ దేవుని బిడ్డలారా గమనించండి, ఆ పట్టణం బయటికి చూడడానికి చాలా రమ్యంగా ఉందండి. ఆ పట్టణములో చక్కటి సంపద ఉంది, సౌభాగ్యం ఉంది, సొగసు ఉంది, మంచి మంచి ఉద్యోగాలు ఉన్నాయి, మంచి మంచి ఉన్నత ఘనతకు సంబంధించిన అనుభవాలు ఎన్నో ఉన్నాయి. కానీ లోపల అంతరంగికంగా చూస్తే జలములు చెడిపోయి ఉన్నాయి. ఇప్పుడు ఇలా ఒక్కసారి మీరు ఆలకించండి. ఇది మనిషి జీవితానికి సూచనగా లేదంటారా? మనిషి ఈ రోజున పైకి చాలా చక్కగా ఉన్నట్లుగానే ఆడంబరాలతో అదృష్టవంతునిగా కొనసాగుతున్నాడు. కానీ అంతరంగ జీవితంలో చూస్తే నా ప్రియులరా, ఊహలు చెడిపోయి, ఆలోచనలు చెడిపోయి, జీవితంలో ఎలాంటి సఖ్యత, ఐక్యత, శాంతి, సమాధానాలకు నోచుకోలేని దయానికమైన పరిస్థితులలో మానవుని హృదయం కొనసాగుతూ ఉందండి. అందుకే దేవుని వాక్యం రాయబడి ఉంది, మానవుని హృదయం ఘోరమైన వ్యాధి కలిగినది అని వాక్యంలో రాయబడి ఉంది. మీకు ఇంకో మాట చెప్తాను. ఆ దైవ సేవకుని దగ్గరకు వచ్చిన ఆ పట్టణపు ప్రజలు ఏం చెప్తున్నారో తెలుసండి, ఈ ఓటలు చెడిపోయినందుచేత భూమి నిస్సారమైపోతున్నది అని చెప్తున్నారండి. చూడండి ఆ మాటల్ని, రాజుల 2వ గ్రంథం 2వ అధ్యాయం 19వ వాక్యం. అంతటా ఆ పట్టణపు వారు, ఈ పట్టణం ఉన్న చోటు రమ్యమైనదని మా ఏలిన వాడవైన నీకు కనబడుచున్నది, గాని నీళ్లు మంచివి కావు, అందుచేత భూమియు నిస్సారమయ్యున్నదని ఎలీషాతో అనగా. ప్రియులారా చూడండి, ఆ నీళ్లు చెడిపోయి ఉన్నాయట, అందుచేత ఆ భూమి నిస్సారమైపోతుందట. ప్రియులారా గమనించండి, ఈ రోజున ఆ నిస్సారమైన ఆ బ్రతుకు, నిస్సారమైనటువంటి అనుభవాలలో మనిషి ఎండిపోయిన వాడుగా, లేక అలసి సొలసి సొక్కిపోయి సొమ్మసిల్లిపోయి ఏదో బ్రతుకుతున్నాము అన్నట్లుగా బ్రతుకుతున్నారే కానీ అందులో ఉండవలసిన సారవంతమైన అనుభవాలే కానీ, జీవము కలిగిన అనుభవాలే కానీ, సంతోష సమాధానాలకు సంబంధించిన అనుభవాలు మచ్చుకైన కనిపించని కఠోరమైన కష్టమైన బ్రతుకునే ఈరోజు మనిషి బ్రతకవలసి వస్తుంది. లేక అంతరంగ జీవితాన్ని సరిచేసుకోవాలన్న వివేకమైన మనస్సుని కోల్పోయి బ్రతుకుతున్నారండి. అందుకే నా ప్రియ సహోదరులరా, ఇదిగో మనము సారవంతమైన బ్రతుకును బ్రతుకుతూ ఆశీర్వాదకరమైన అనుభవాల్లో మనం కొనసాగాలంటే ఈ వాక్యం మనతో చెప్తుంది, అంతరంగం పరిశుద్ధపరచబడాలి, బాహ్యంగాను ఆధ్యాత్మికమైన విలువలు కలిగిన వారమై మనం బ్రతకాలని వాక్యం అంటుంది. ప్రియులారా, ఆ పట్టణం యొక్క దుస్థితిని ఈ వాక్యంలో మనం గమనిస్తే అలాంటి అనుభవాలలో మనం రాకూడదు, ఆ అనుభవాలలో మనం నిలవకూడదని ప్రార్థన చేసుకోవాలి. మరొక మాట నేను మీతో చెప్తాను. అదేంటంటే, ఒక రోజున బిలాము అనే ప్రవక్త ఓ పర్వతం మీదకు వెళ్ళి ఇశ్రాయేలీల సర్వసమాజము యొక్క నివాస గృహాలను చూశాడండి. ఆ పర్వతం ఎక్కి ఈ ఇశ్రాయేలీల గుడారాలన్నింటిని చూసి ఓ చక్కటి మాట అన్నాడండి. ఏమన్నాడంటే, మీరు ఆ వాక్యాన్ని చూడండి. సంఖ్యాకాండం 24వ అధ్యాయం 4వ వాక్యం. యాకోబు నీ గుడారములు, ఇశ్రాయేలు నీ నివాస స్థలములు ఎంతో రమ్యమైనవి. చూడండి, ఎంతో విలువైన మాట అండి ఈ మాట. దైవ సేవకుడు ఈ ఇశ్రాయేలీల గుడారాలను చూచి ఆయన ప్రవచిస్తున్నాడు.
ఏమని? యాకోబు నీ గుడారము. ప్రియులారా, ఇక్కడ చూడండి, గుడారము, నివాస స్థలము అనే రెండు అనుభవాలు మనం గమనించాలి. గుడారము అనంటే బయటకు కనబడే అవుటర్ షేప్, నివాస స్థలము అనంటే ఆ గుడారములో మనం నివసించే అంతరంగమైన జీవితం అని చెప్పుకోవాలి. అయితే ఇక్కడ ఈ ఇశ్రాయేలీల యొక్క గుడారాలు, నివాస స్థలములు రెండు కూడా ఎంతో రమ్యముగా ఉన్నాయంటండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. నేను అనకూడదు కానీ నా ప్రియ సహోదరులారా, ఈ రోజున మనలో కొందరి గృహాలకు మనం వెళితే బయట చాలా రమ్యంగా కనిపిస్తాయండి, గోడలకు వాక్యాలు కనిపిస్తాయి. కానీ ఆ నివాస స్థలాలలోకి వెళితే, అంటే రెసిడెన్స్ ప్లేస్ లోపల ఉన్నటువంటి ఆ యొక్క నివాస స్థలంలోనికి వెళితే ఆ నివాస స్థలాలలో ఉండవలసిన రమ్యత కానీ, సంతోషం కానీ, ఆహ్లాదకరమైన అనుభవాలు కానీ మచ్చుకైనా కనిపించవండి. అంటే గుడారం బయటకు కనబడుతున్నటువంటి అనుభవాలు వేరు, గుడారం లోపల ఉన్నటువంటి అనుభవిస్తున్న అనుభవాలు వేరండి. ఈ రోజున అనేకుల కుటుంబాలు ఇలాగే కొనసాగుతున్నాయి. ప్రియులారా, చేతి నిండా డబ్బు ఉంటుంది, ఇంటి నిండా జనం ఉంటున్నారు, ఒంటి నిండా బంగారు ఉంటుంది, ఇంకా పదవులు ఉంటున్నాయి, ఇంకా సంపాదించుకొని అన్ని రంగాలలో కూడగట్టుకొని తరతరాలకు మిగలబెట్టుకుంటున్నారు. కానీ ఆ నివాస స్థలాలలోకి వెళితే అపవిత్రత ఉంటుంది. అలాగే దేవునికి ఆయాసకరమైన మార్గాలు ఉంటున్నాయి. దేవునికి అయిష్టమైన క్రియల చేత ఆ ఇళ్ళు అలంకరించబడి ఆ నివాస స్థలాలలో పరిశుద్ధతకు సంబంధించినవి ఏవి కూడా కనిపించట్లేదు. అందుకే నా ప్రియ దేవుని బిడ్డలారా, ఇదిగో ఈ వాక్యం మనతో చెబుతుంది, బయట దీవెనకరంగా ఉన్నవాడివి లోపల కూడా దీవెనకరంగా ఉండాలి. ఒక్కసారి మీరు ఆలకిస్తారా? మన నివాస స్థలాలు ఎలా ఉన్నాయి, మన గుడారాలు ఎలా ఉన్నాయి, బయట మనం ఎలా కనిపిస్తున్నాం, అంతరంగికంగా మనం ఎలాంటి అనుభవాలు కలిగి ఉన్నాం అనే ప్రశ్న ఈ మాటల్లో మీకు కలగాలనే నేను ఆశపడుతున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, నా ఆత్మీయ తండ్రి దైవజనులు యేసన్న గారు చెప్తుంటే విన్నానండి. ఇంటికి వెళ్ళాడట ప్రార్థన చేద్దామని. ఆ ముసలమ్మ, ఆ తల్లి యేసన్న గారిని చూచానిందట, నాయన ఇల్లు బాగుందా అలా అని. యేసన్న గారు అన్నాడట, అమ్మ చాలా మంచి ఇల్లు దేవుడు ఇచ్చాడు, పరలోకంలా ఉంది ఇల్లు అట్లా. అంటే ఆ తల్లి అనిందట, నాయనా నీకు పరలోకంలా కనిపించిందా, నాకు నిత్యము నరకమయ్యా ఈ ఇల్లు అనిందట ఆ ముసలమ్మ, ఆ తల్లి. ఏమ్మా అంత మాట అంటున్నావు, అన్ని సదుపాయాలు ఉన్నాయి ఇంట్లో, అన్ని వసతులు ఉన్నాయి అట్లా. అంటే ఆమెనిందట, అయ్యా ఇల్లు చాలా బాగుంటుంది కానీ ఇంట్లో వాళ్ళే బాగుండ్రయ్యా, ఒకరికి గిట్టదు, ఒకరికి మాటలు ఉండవు, ఒకరికి సమాధానం ఉండదు, ఎప్పుడు కక్షలు, ఈర్ష్యలు, ద్వేషం ఈ ఇంట్లో చెలరేగుతుంటుంది, ఈ ఇల్లు కాదయ్యా, ఇది నాకు నిత్య నరకమయ్యా అట్లాగా చెప్పిందట. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజున ఇలాంటి స్థితిలో ఎన్ని కుటుంబాలు సాగి వెళుతున్నాయో మనం పరీక్షించాలి. ఆ స్థితిలో, ఆ స్థానంలో మనం లేకుండా మనం జాగ్రత్త పడవలసిన అవసరం మనకుంది. మనము దీవింపబడిన వారమై బ్రతకాలని ఆశ కలిగిన వారమై తీర్మానం చేసుకునవలసిన అవసరం కూడా ఉంది. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, వాళ్ళు గుడారాలు, నివాస స్థలాలు అంతరమ్యముగా ఉండడానికి గల కారణం ఏంటో తెలుసా? ఐగుప్తులో నుంచి వచ్చేటప్పుడు వారి కొరకు ఒక రక్తం చిందించబడింది, వారి కొరకై ఆ రక్తం ప్రోక్షించబడింది, ఆ రక్తం చేత కడగబడిన ప్రజలు కనుక వాళ్ళు బ్రతుకు రమ్యంగా ఉంది. ఒకవేళ ఆస్తులు లేకపోయినా, అంతస్తులు లేకపోయినా, ఒకవేళ పలుకుబడులు, గొప్ప ఉద్యోగాలు వాళ్ళకి లేకపోయినా, ఎడారిలో ఆనాటికి తింటున్న వాళ్ళుగా కనబడుతున్నప్పటికీ నీకు కూడా వాళ్ళ బ్రతుకులు ఎంతో రమ్యంగా ఉన్నాయి, వాళ్ళ గుడారాలు ఎంతో రమ్యంగా ఉన్నాయి. మరి ఆ స్థితిలో మనం ఉన్నామా అని పరీక్ష మనం చేసుకునవలసిన అవసరం మనకుంది. చివరికి మరొక మాట చెప్పి నేను ముగిస్తానండి. అదేంటంటే, దీవింపబడాలని, ఆశీర్వదించబడాలని దీవెనల కొరకై తండ్రి దగ్గరికి వెళ్ళాడు చిన్న కుమారుడైన యాకోబు. ఆ ముసలితనంలో ఉన్న ఇస్సాకు కాస్త సందిగ్ధాల మధ్య పడ్డాడండి. అదేంటంటే, ఈ ఆశీర్వాదాల కొరకు వచ్చినటువంటి కుమారుడు మాటేమో యాకోబులాగుంది, కానీ దగ్గరకు వచ్చి తడిమి చూస్తే ఏశావులాగున్నాడు. అంతలో ఇస్సాకు సందిగ్ధాల మధ్య ప్రశ్న వేస్తున్నాడండి. నీ స్వరమేమో యాకోబు స్వరం, నిన్ను పట్టుకొని ముట్టుకొని చూస్తే ఏమో ఏశావులా కనిపిస్తున్నావు, అయినా నీవు ఎవరివి అంటే యాకోబు అంటాడు, నేను ఏశావునే అంటాడు. ఇప్పుడు ఈ అనుభవాన్ని మనం చాలాసార్లు చదివాం, కాస్త ఆలోకిద్దామా? స్వరమేమో యాకోబు స్వరం, మరి దగ్గరకు వచ్చి తడివి చూస్తే ఏమో ఏశావులాగా. అంటే రెండు విధాలైన బ్రతుకుని ధరించుకొని బ్రతుకుతున్నాడా?
ఈ రోజున కాస్త మీరు ఆలకించండి. మాటలేమో విశ్వాస సంబంధమైన మాటలు కనిపిస్తాయి, మాటలేమో పరిశుద్ధమైన మాటలుగానే కనిపిస్తాయి. శరీరంలో ఏమో అపవిత్రమైన లోక సంబంధమైన ఆచారాలతో కూడిన బ్రతుకులు కనిపిస్తుంటాయి. ప్రియులారా, ఈ రోజున మనము చాలా పరీక్ష చేసుకోవాలి. దేవుని అబద్ధమాడిన అర్థం ఎదుట మనల్ని మనం గుర్తించాలి. అంత మాత్రమే కాదు, పశ్చాత్తాప్తులమై దేవుని సన్నిధిలో ఒప్పుకొని ఏ విషయాన్ని కప్పుకొనక మనం కనికరింపబడాలని ఇదిగో ఈ వాక్యాన్ని బట్టి నేను మీతో చెప్తున్నానండి. యాకోబు స్వరం చాలా భక్తి కలిగిన స్వరం. ఎందుకంటే అతడు గుడార నివాసి, అతనికి బయట పరిస్థితులు తెలియదు, లోకపు పరిస్థితులు తెలియదు, లోకంలో ఉన్నటువంటి అనుభవాలు అతనికి తెలియదు. అతను గుడార నివాసి అంటే స్వరమేమో అంత భక్తి కలిగిన స్వరం. ఏశావు ఎవరో తెలుసండి? అతడు ఇంట్లో గుడారంలో ఉండేవాడు కాదు, అతడు ఎడార నివాసి. అతడికి ఎప్పుడు బయట పని, ఒకవైపు రాజకీయాలు, మరొక వైపు స్నేహాలు, మరొక వైపున ఏదో లోక సంబంధంగా కనబడుతున్న ఆచారాలన్నీ అతనికి బాగా తెలుసు. అంటే స్వరములో ఉన్నటువంటి ఆత్మీయత తన జీవితంలో అది కనిపించట్లేదు. ఇది ఎప్పటికైనా పెను ప్రమాదం. ఎందుకంటే దేవుని వాక్యంలో వ్రాయబడి ఉంది, నీవు ఉంటే చల్లగానైనా ఉండు, లేక వెచ్చగానైనా ఉండు. ఇటు చల్లగా లేక వెచ్చగా లేక నులివెచ్చని పరిస్థితుల్లో నిలిస్తే నా యొద్ద నుంచి నిన్ను దూరం చేసేస్తాను, అంటే నేను నా నోటి నుండి నిన్ను ఉమ్మివేస్తాను అనే ఒక కఠినమైన మాట పరిశుద్ధ గ్రంథంలో రాయబడి ఉందండి. ప్రియులారా, దేవుడు మనల్ని ఎడబాస్తే, దేవుడు మనల్ని త్రోసివేస్తే, దేవుడు ఆయన నోటి నుండి మనల్ని ఉమ్మివేస్తే, ఆయన కౌగిలిలో నుండి మనల్ని గనక ఆయన తోలివేస్తే మన బ్రతుకు మనం బ్రతకగలమా అనే ప్రశ్న ఒక్కసారి ఆలకిస్తేనే మన హృదయం తల్లడిల్లిపోద్ది. ఎందుకంటే ఆయన కృపకు దూరమైన క్షణం మన జీవితంలో శూన్యమే కనిపిస్తుంది. ఆయన ప్రేమకు దూరమైన క్షణం మన బ్రతుకుల కన్నీళ్లే అలుముకుంటాయి. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, అది మనం వర్ణించలేని బ్రతుకైపోతుంది. అందుకే దావీదు ప్రార్థన చేస్తూ ఆయన చెప్పాడు, నా దేవా, నీ సన్నిధి నుండి నన్ను త్రోసివేయకము, నీ పరిశుద్ధాత్మ నుండి నన్ను త్రోసివేయకము, నన్ను కడుగు, నన్ను పరిశుద్ధపరచు, హిమము వలె నన్ను తెల్లగా మార్చయ్యా, హిస్సోపుతో నన్ను కడుగయ్యా అని దేవుని సన్నిధిలో పశ్చాత్తాపంతో ప్రార్థన చేయడం ప్రారంభించాడు. ఎందుకంటే ఆయనకు దూరమైన క్షణం బహుభయంకరం. గనుక నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇలాంటి నులివెచ్చని స్థితి మనలో ఉండకుండానట్లు మనం జాగ్రత్త పడాలి. కొంతమంది సీక్రెట్ క్రిస్టియన్ లైఫ్, ఎవరికి తెలియకుండా సీక్రెట్గా ప్రభుని ఆరాధించడం, సీక్రెట్గా ప్రభుని స్తుతించడం, సీక్రెట్గా క్రైస్తవులుగా కొనసాగడం, అంటే అంతరంగికంగా ఏమో క్రీస్తుని ఆరాధించుచున్న ప్రజలుగా కనిపిస్తారు, బాహ్యంగా వాళ్ళు అలా కనపరచబడడానికి ఇష్టపడరండి. అలా కాదు, నీవు అంతరంగికంగా ఎలా ఉన్నావో బాహ్యంగా అలాగే ఉండాలి, బాహ్యంగా ఎలా ఉన్నావో అంతరంగికంగా అలాగే ఉండాలి. అది ప్రభు ఇష్టపడే అనుభవం అని ఈ వాక్యంలో మనం నేర్చుకున్నాం. గనుక పశ్చాత్తాపంతో ప్రార్థన చేసుకొని ఆ దీవెనలకు మనం శిరస్సు వంచుదాం. కళ్ళు మూయండి, ప్రార్థన చేస్తాను. దయగలిగిన తండ్రి, ఆశ్చర్యకరుడైన యేసయ్యా, నీకు స్తోత్రం. మేము అంతరంగంలో ఎలాంటి ఆధ్యాత్మికమైన విలువలు కలిగి ఉన్నామో అది బాహ్యంగా కూడా కనపరచబడడానికి మేము ఇష్టపడడానికి సహాయం చేయమని వేడుకొనుచున్నాను. నా ప్రభువుని మీకు వందనాలు. మీ దీవెనలు గొప్పవి, మీ ఆశీర్వాదాలు శ్రేష్టమైనవి. వాటిని మేము అనుభవిస్తూ అనేకులకు పత్రికలుగా బ్రతకడానికి సహాయం చేయమని ఈ శుభ సమయాన ఈ వాక్యము చేత మా హృదయాన్ని మీరు స్పర్శించినందుకు, దర్శించినందుకు స్తోత్రాలు చెల్లిస్తూ మీ దీవెనలు మా మీద నిండుగా కుమ్మరించమని యేసు ప్రశస్త నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్. ప్రభు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్.